అమ్మా నాయనా ఈ దిగు. ఎక్కడైతే డబ్బు? మన జాతకం మారిపోయింది. మన పొలం అమ్మేశా. ఇదంతా అడ్వాన్స్ మాత్రమే. ఎవరిని అడుగున్నావురా? ముందు డబ్బు తిరిగి ఇచ్చేసాయి. ఏంటి ఇచ్చేది? సరిగ్గా 500 ఇస్తే ఓ వారం రోజులు లెక్క పెడతావు. ఇవి కోట్లు. లెక్కెట్టడానికి నీ జీవితకాలం కూడా సరిపోదు. కోట్ అంటే ఎంతో తెలుసురా నీకు? తెలుసు. బోలే డబ్బు. ఒకటి పక్కన ఓ సున్నాలే సున్నాలు. ఆ ఒకటి మన పొలం రా. అది తీసేస్తే మనకు మిగిలే సున్నాలే. ఎదవేస్తాలకి డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేసిరా. అవునరా, ఆ పంచే. ఇంత డబ్బు చూస్తుంటే నాకేంటో కంగారుగా ఉందిరా. నా మాట వినరా. ఈసారి మీరు ఎన్ని చెప్పినా విన్ను. ఎదవేస్తాలు ఎత్తే కాళ్ళు చేతులు ఇచ్చేస్తాను. పుత్తూరులో మళ్ళీ కట్టించుకుంటా. అప్పుడు మొత్తం తీసి మారేస్తాను. జైపూర్ లో చెక్కే చేయించుకుంటా. ఏమిట్రా ఈ మొండితనం? మీరు నేను చెప్పినట్టు వినకపోతే ఇదిగో ఈ చెప్పమ్మా. కోట్లు ఎంత కష్టపడ్డా రావే. పొలం అమ్మేస్తే తలాలు పొలాలు ఏం కర్మ. ఊరే కొనేయచ్చు. గుడి అమ్ముకుని శ్మశానాలు కొన్నాడు ఎవడను. ఉంచుకో, నువ్వే ఉంచుకో. నేను చచ్చాక నన్ను మాత్రం పొలంలో పూడ్చకు. ఊరవతల పడే. ఇది ఆడితో పాటు నువ్వు కూడా ఏంటయ్యా? పొలం కోసం పిల్లడు చంపుకుంటావా? ఈసారికి నా మాట విని వాడు ఎలాగంటే అలాగే చేయవయ్యా. మీ ఇష్టం సరి చావండి. నా బంగారమ్మ. కైలాసగా అరే అరే అరే, టైం ఎప్పుడు నీది కాదురా. ఎదుటోడికి వాచ్ ఉంటుంది. ఆ వాచ్ లో టైం ఉంటుంది. అది తిరుగుతూ ఉంటుంది. అతిగా ఆశపడే కోటిగాడు వాడి గొడుగు పట్టే కిట్టిగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. నువ్వు నాకు పాఠం చెప్పావు, నేను నీ గుణపాఠం చెప్పా. ఇప్పుడు నీది ఏ బ్రాస్ కారు, నాది ఎయిర్ బస్ కారు. అడ్డ రోడ్డు నీది, రింగు రోడ్డు నాది. నీ 20 ఎకరాలు కేవలం 10 కోట్లకు అమ్మావు. నా 2 ఎకరాలు 100 కోట్లకు అమ్మా. నా రేటే సపరేట్. ఎలాగొట్టాడు పంచ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.